ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల నిమిత్తము తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి కుంభకోణాలు తమ గొంతు వినిపించే దాంట్లో తెలంగాణ ప్రజల ప్రతినిధులుగా, పార్లమెంట్ సభ్యులుగా మోదీ గారి నేతృత్వంలో తెలంగాణ ప్రజలకు బాధ్యతగా నిలిచి అటు పార్లమెంట్లో అయితేనేమి, ఇటు అసెంబ్లీలో అయితేనేమి చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడుతూ ఉంటే మిగతా పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఏ రకంగా కుమ్ముక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయో, ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ బయట ప్రపంచంలో ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటూ పార్లమెంటు వేదికగా, అసెంబ్లీ వేదికలుగా ఏ రకంగా కలిసి పనిచేస్తున్నాయో మొన్న పార్లమెంటు సమావేశంలో వాళ్ళ యొక్క రహస్య ఉడంబడికలు బహిర్గతం కావడము, వక్ఫ్ బిల్లు సంబంధించి ఇది దేశ ప్రజల ప్రయోజనాల దృష్టి అయితేమి, మన తెలంగాణలో కూడా పేద ప్రజల ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వము ముఖ్యంగా వక్ఫ్ బోర్డు పేరు మీద, ట్రిబ్యునల్ల పేరు మీద పేద ముస్లింల యొక్క హక్కులను కాలరాస్తూ వాళ్ళ పొట్ట కొట్టి ఇవాళ ముస్లిం సమాజంలో పేదరికంలో మగ్గే పస్మంద ముస్లింలు కానివ్వండి, లేదా ఇవాళ షియా బోహరా సమాజం, లేక ఇంకా అనేక రకాలుగా పీడితులుగా వారు పేదరికంలో మగ్గుతూ పడుతున్నటువంటి బాధలకు ఉపశమనంగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ బిల్లుకు బాధ్యతగా నిలవాల్సింది పోయి ఏ రకంగా వారి కలిసి కుట్రలు చేస్తున్నారో మొన్న చరిత్రలోనే సుదీర్ఘ కాలం దాదాపు 12 గంటలు రాజ్యసభలో, 12 గంటలు లోక్సభలో చర్చలు జరిపి ఒక చరిత్రాత్మకమైనటువంటి అయితే వక్ఫ్ బిల్లో చట్ట సభలు జరిగిందో ఇది సువర్ణ అక్షరాల్లో లిఖించేటువంటి చరిత్రాత్మకమైనటువంటి సమావేశం. ఏ రకంగా ఈ వక్ఫ్ బోర్డు పేరు మీద ముస్లింల యొక్క ఆస్తులు దోచుకున్నారో, ముతవల్లీల యొక్క అవినీతి అక్రమాలు, దాదాపు 1.2 లక్షల కోట్ల విలువైనటువంటి భూములు అన్యాక్రాంతమవుతున్నాయో, నష్టపోయినాయో, ఆ 2 రోజుల పార్లమెంటు సభలో జరిగినటువంటి చర్చల అనంతరం ప్రజల్లో ఇది ఒక చర్చనీయాంశంగానే కాకుండా ఏ రకమైన మరి కాంగ్రెస్ యొక్క అవకాశవాద రాజకీయాలు, సంతుష్టికరమైనటువంటి రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు, మతం పేరు మీద మరి వారు చేసిన కుట్రలు
ఏ రకంగా పేద ముస్లింలను తీవ్ర అన్యాయానికి గురిచేసి వారు నడిపేటువంటి రాజకీయాలు బహిర్గతమైనవి. ఈ అవినీతి పరుల ఆటలు కట్టించేదానికి వక్ఫ్ బోర్డు ముసుగులో ఎవరైతే ఇవాళ మరి లక్షల కోట్లు పడగలెత్తినటువంటి ముస్లిం పెద్దల ఆటలు కట్టడి చేయడానికి ఇవాళ ఒక పారదర్శకంగా డాక్యుమెంటేషను, రిజిస్ట్రేషను, వాటి ఖర్చులు, లాభాలు అన్నీ కూడా ఒక సెంట్రల్ పోర్టల్ ద్వారా మొత్తం దేశానికి మరి గమనించే విధంగా ఏదైతే తీసుకొచ్చారో వాస్తవంగా పేద ముస్లింలందరూ కూడా ఇవాళ ఈ బిల్లు పట్ల వారు స్వాగతం పలుకుతున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా మీరు చూస్తున్నారు ఏ రకంగా పండుగ వాతావరణంగా పేద ముస్లింలు మేము ఈ బంధం నుంచి విముక్తి అయినాము. తద్వారా మా పేద పిల్లలు చదువుల కోసము, ఆరోగ్యం కోసము, అటు విద్యా సంస్థలు, ఆసుపత్రులు నెలకొల్పడానికి దోహదపడ్డదో వారు సంతోషం వ్యక్తం చేస్తారు. ఇక్కడ కూడా తెలంగాణలో ఈ వక్ఫ్ ఆస్తులు ఈ ముస్లిం నాయకులుగా చెప్పుకునేటువంటి మరి ఈ యొక్క మజ్లిస్ నాయకులు చాలా చోట్ల నోటరీ డాక్యుమెంట్లు సృష్టించి అక్రమ లీజుల పేరు మీద ఏ రకంగా వాటాలు పంచుకున్నారో ఇవన్నీ కూడా మొన్న ఆ యొక్క సమావేశాల్లో చర్చల్లో బహిర్గతమైనవి. ఈరోజు మొత్తం ఈ యొక్క ఆస్తుల విలువ 1.2 లక్షల కోట్లయితే వారికి వచ్చే ఆదాయం సంవత్సరానికి 163 కోట్లు మాత్రమే చూపించడం జరిగింది. సచార్ కమిటీ ఇచ్చిన నివేదిక, సచార్ కమిటీని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఏదైతే ఏర్పాటు చేసిందో చాలా స్పష్టంగా పారదర్శకంగా చేసినట్టయితే 12,000 కోట్లు వచ్చే ఆదాయం 163 కోట్లకే కుదించారని చెప్పి ఆ నివేదిక బహిర్గతం చేస్తే నివేదిక మీద కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆ యొక్క బడా బాబులను కాపాడేదానికి ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవహరించాయో ఇది చాలా స్పష్టమై తెలిసిపోయింది ఇవాళ. అందుకనే ఇవాళ ముస్లిము పేద విద్యార్థులు స్కాలర్షిప్స్ కానీ లేదా మరి ఆసుపత్రుల ద్వారా ఉచిత చికిత్సలు పొందేదానికి మార్గం సుగమమైందో ఇవాళ ఆ రకంగా ఇది ఒక చారిత్రాత్మకమైన బిల్లును భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజల్లోకి ముఖ్యంగా పేద ముస్లింలు దీని పట్ల అవగాహన కల్పించి ఏ రకమైన దోపిడీకి వారు గురైనారు. తెలంగాణ రాష్ట్రంలోనే 77,538 ఎకరాలు భూమిలో ఉంటే 75% అంటే 57,000 ఎకరాలకు పైగా అది ఆక్రమణకు గురైనటువంటి విషయాలు వాళ్ళ బయటికి రావడం, మరి ఆ యొక్క భూములు కూడా అప్పనంగా పేదలకు ఏ రకంగా కట్టబెట్టారో ఢిల్లీలో 5 స్టార్ హోటల్ మాన్సర్ అనే హోటలు 600 కోట్ల ప్రాజెక్టుతో నిర్మించినటువంటి ఆ హోటలు కేవలం నెలకు 12,000 రూపాయలు అద్దెకి ఇవ్వడం జరిగిందంటే ఆ యొక్క పేద ముస్లింల యొక్క మరి సంక్షేమం కోసం వారి యొక్క విద్య ఆరోగ్యం కోసం రావాల్సిన ఆదాయాన్ని ఏ రకంగా ఈ బడా బాబులు ఈ యొక్క మరి వక్ఫ్ బోర్డులో ఉన్న పెద్దలు గద్దెలా తన్నుకుపోతున్నారో ఇవన్నీ కూడా బయటపడి త్వరలోనే ఈ చట్టం అమలుకు మరి నోచుకున్న తర్వాత రాబో 3-4 సంవత్సరాల్లో ఎంత ఆదాయం సమకూరుస్తుందో మోదీ గారి నేతృత్వంలో ఈ వర్గాలు ఏ రకంగా వారు మరి వాళ్ళకి దోహదపడుతుందో స్పష్టం కాబోతున్నది. అయితే ఇందులో నేను ప్రధానంగా ప్రస్తావించేదంటే ఉదయం లేస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ విమర్శలు చేసుకుంటూ రాజకీయంగా మాత్రం ఈ ఎంఐఎం గొడుగు కింద వచ్చి ఏ రకంగా కుమ్ముకు రాజకీయాలు. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఇవాళ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా వారు మోదీ నాయకత్వాన్ని ఇవాళ
వారు మరి బలపరుస్తున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీని గెలిపిస్తున్నారో దక్షిణాదిన కూడా ఆ వాతావరణం రోజుకు పెరుగుతూ ఉన్నది. రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళకు తిరుగులేని శక్తిగా దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీల ముసుగులో ఇవాళ బీజేపీ ఒక జాతీయ పార్టీగా బాగా వేస్తే ప్రజల మనల్ని చూడకుంటుంది. ఇంకా రాజకీయంగా గతులు ఉండవనేటువంటి మరి ఒక ఆలోచనతో పరస్పర విరుద్ధ భావాలతో ఉన్న పార్టీలు కూడా ఏకమవుతూ ఏ రకంగా మొన్న ఈ యొక్క పునర్విభజన పేరు మీద స్టాలిన్ ఏర్పాటు చేసినటువంటి మరి చెన్నైలో వేదికను కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు కలిసి ఆ వేదికను పంచుకున్నారంటే మరి ఇక్కడ హైదరాబాద్లో అయితే ప్రజలు మరి వారి యొక్క రహస్యపరమైనటువంటి రాజకీయమైనటువంటి మరి కుట్రలు బయటపడతాయని చెప్పి చెన్నై వేదికగా ఏ రకంగా బీజేపీని దూషించేటువంటి వేదికగా మార్చుకున్నారో ప్రజలు ఇవాళ గమనిస్తారు. చెన్నై ఆ వేదిక అనేది కేవలం పునర్విభజన అంశం మీద కాదు, కేవలం వాళ్ళకు రాజకీయంగా భవిష్యత్తు లేకుండా పోతుంది. ఈ దక్షిణాదిలో కూడా ప్రాంతీయ పార్టీలు అది డిఎంకే అయినా లేదా ఇవాళ మరి బీఆర్ఎస్ అయినా ఇంకా కొన్ని ప్రాంతీయ పార్టీలు ఈ కాంగ్రెస్ దానికి ఒత్తాస పలుకుతూ ఏ రకంగా ఒకటిగా నిలుస్తూ ఉన్నారో ఇవాళ స్పష్టమవుతున్నది. మరి ఈ ముగ్గురు కలిసి ఏ రకంగా ఒక పడవలో ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు కలిసి పయనిస్తున్నాయో ఇవాళ మనం చూసాం. మొన్న జరిగినటువంటి తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగితే టీచర్స్ కానీ మరి గ్రాడ్యుయేట్స్ కానీ ఒకరి మీద ఒకరు పోటీ పెట్టకుండా ఏ రకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ దోబూచులాడుతూ బీజేపీని ఓడించడానికి కుట్రలు పన్నారో కానీ తెలంగాణ ప్రజలు వారు పేదలు గ్రామాల్లో పేదవాళ్ళు కావచ్చు కానీ ఆత్మ గౌరవాన్ని చంపుకునేటువంటి జాతి తెలంగాణ జాతి కాదని మరొకసారి నిరూపించి విద్యావంతులు మేధావులు ఏ రకంగా బాసటగా నిలబడి మరి బీజేపీని గెలిపించారో వీళ్ళ ప్రజలు గమనించారు. ఇవాళ కొత్త అంశాన్ని మళ్ళీ తెర మీద తీసుకొస్తారు. పునర్విభజన అంశం పెద్దగా అది పండినట్టుగా లేదు. త్రిభాషా సూత్రం పేరు మీద మరి హిందీని బలవంతంగా రుద్దుతున్నారనేటువంటి ఒక మరి తప్పుడు ప్రచారాన్ని విష ప్రచారాన్ని అందులో పావులుగా ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా మారుతూ ఏ రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇవాళ భాష పేరు మీదనో ప్రాంతం పేరు మీదనో కులం పేరు మీదనో రాహుల్ గాంధీ గారు మనం చూసాం. ఇవాళ మరి కుల గణన పేరు మీద చేసే రాజకీయం ఆ రకంగా మరి భాష ప్రాంతం కులం మతం పేరు మీద నరేంద్ర మోడీ గారి అభివృద్ధి ఎజెండాతో పేదల సంక్షేమ పథకాలు అమలు తీరుతో ఇవాళ వారికి ఎటువంటి చర్చకు తావులేదు. కాబట్టి ఈ అంశాలు తెర మీదకి తీసుకొస్తూ ఉంటే దానికి కుట్రదారులుగా ఇవాళ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా వాళ్ళు కలిసి పనిచేస్తున్నారో చివరికి ఏది సాధ్యం కాకపోతే సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఉత్తర భారతం దక్షిణ భారతం పునర్విభజన లేదా త్రిభాషా సూత్రం చివరికి ఏది కాకపోతే ఇప్పుడు మరి కొత్తగా ఈ అంశం తెర మీదకి రావడం వక్ఫ్ అంశం. ఇంతమంది కలిసి కుట్రలు చేసినా ఇవాళ ప్రజాస్వామికంగా చట్ట సవరణ చేసి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఏ రకంగా మోదీ గారి ప్రభుత్వం వచ్చిందో ప్రజలు ఇవాళ దాన్ని స్వాగతిస్తున్నారు. ఇవాళ చివరికి మొన్న చూస్తే ఆ రకంగా మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ రకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కుట్రలు చేశారో ఇప్పుడు మళ్ళీ హైదరాబాదు స్థానిక సంస్థల నుంచి ఎన్నికలు జరుగుతూ ఉంటే ఇవాళ మజ్లిస్ పార్టీ బరిలో ఉంటే కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టకుండా తమకు అధికారంలో ఉన్న పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీకు ఇవాళ కావాల్సినటువంటి సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా పోటీలో బరిలో దించకుండా ఇవాళ బీజేపీ పోటీ చేస్తుంది. కాబట్టి మజ్లిస్కి ఇవాళ మార్గం సుగమం చేయడానికి పరోక్షంగా మజ్లిస్ గెలవడానికి ఏదైతే కుట్రలు పడుతున్నారో వాళ్ళ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈ రకంగా మరి మీరు చూశారు మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కానీ ఏ రకంగా ఒకరికొకరు కలిసి పోటీ చేశారు. ఈ రకంగా
ఈ మూడు పార్టీల యొక్క కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీ యొక్క కుట్ర రాజకీయాలను తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్ని అంశాలు అన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం మీద. మరి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క 1,00,000 కోట్ల అవినీతి గురించి ప్రచారం చేసి మరి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీనమేషాలు లెక్క పెడుతూ ఉన్నారు. ధరణి పోర్టల్ గురించి కానివ్వండి, విద్యుత్ మరి ఈ ఫార్ములా రేస్ విషయంలో కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానివ్వండి, ఈ అవినీతి ఆరోపణల విషయంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ పేరు మీద కాలయాపనం చేయడం తప్పితే ఇవాళ అరెస్టులు కానీ చర్యలు కానీ చేయకుండా ఏ రకంగా బీఆర్ఎస్తో కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతుందో ఇది స్పష్టమవుతుంది. ఇవాళ హైదరాబాద్లో ఒక ప్రతిష్టాత్మకటువంటి కేంద్ర విశ్వవిద్యాలయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఇవాళ ఒక భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యునిగా హైదరాబాద్ తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఒక్కసారి కాదు 2 సార్లు నేను పార్లమెంట్లో అంశాన్ని లేవనెత్తి ఏ రకంగా ఇవాళ చివరికి కోర్టు జోక్యంతో ఇవాళ భూములు కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తే మరి ఈ కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు మీరు ఆ రోజు ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భూములు అమ్ముకున్న దానికి మర్చిపోయి మమ్మల్ని విమర్శిస్తారని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆనాడు మీరు ఏ రకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరి ఆ ప్రభుత్వ భూములను మరి బస్ డిపోల పేరు మీద, ఎంఆర్ఓ ఆఫీసుల పేరు మీద, లేదా అప్పనంగా 400 ఎకరాలు ఎవరు దారాదత్తం చేసిన ప్రయత్నాలు ఇవన్నీ మర్చిపోయి ఏ రకంగా ఇద్దరు కూడా బలుక్కొని మరి ఎదురు దాడి చేస్తున్నారో వాళ్ళు ప్రజలు గమనిస్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కాపాడంలో ఇవాళ పార్లమెంట్ సభ్యులు బీజేపీకి సంబంధించినటువంటి ఇవాళ పార్లమెంట్లో అంశాన్ని చర్చనీయాంశంగా మార్చడమే కాకుండా సంబంధించినటువంటి మరి మంత్రులను కలిసి వెంటనే అక్కడ ఉన్నటువంటి మరి అటవీ ప్రాంతం కానివ్వండి, జీవ వైవిధ్యం కానివ్వండి, పక్షులు జంతువులను కాపాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి ఆ రకంగా మరి ధర్మేంద్ర ప్రధాన్ గారిని, భూపేంద్ర యాదవ్ గారిని ఇద్దరు మంత్రులను కలవడము, ఆ రకంగా సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని ఇవాళ నివేదిక కోరడము, వెంటనే ఆ పనులు కూడా చాలా దుర్మార్గమైన చర్యలుగా అక్కడ విద్యార్థులను మీరు మరి రాహుల్ గాంధీ ఇదే విశ్వవిద్యాలయానికి వచ్చి ఏ రకంగా ఆ విద్యార్థుల యొక్క ప్రయోజనాలు కాపాడుతారని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు నడుపుతున్నాను. ఈ మరి మొహబ్బత్ కా దుకాన్ ఎక్కడ పోయింది? వాళ్ళు అమ్మాయిలను చూడకుండా అర్ధరాత్రి కూడా అరెస్టులు చేసి 100ల సంఖ్యలో బుల్డోజర్ ప్రభుత్వం అని చెప్పి మమ్మల్ని విమర్శించినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఇవాళ ఎక్కడ చూసినా బుల్డోజర్లు హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో పొద్దునక రాత్రనక అర్ధరాత్రి దొంగచాటున ఏ రకంగా నీలమట్టం చేశారు, అడవిని మొత్తం కూడా నీలమట్టం చేశారు. ఇవాళ అన్ని విషయాలు కూడా మరి బయట ప్రపంచానికి తెలిసినాయి కాబట్టే ఇవాళ మరి కుక్కిన పేనులా మాట మారుస్తూ ఉన్నారు ఇవాళ. కాబట్టి ఇవన్నీ కూడా మీరు కలిసి చేసినటువంటి దోపిడీలు ఇవాళ తెర మీదకి రావడంతో ఇవాళ మీరు ఈ 3 పార్టీలు భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకొని ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక తిరుగులేని శక్తిగా మారుతూ ఉన్నదని, దక్షిణాదిలో తమిళనాడులో సైతం కూడా ఇవాళ ఇండియా కూటమి బలపడుతూ ఉన్నది. అందుకనే ఇవాళ ఆ యొక్క స్టాలిన్ అవినీతి ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడుతున్నారు. కాబట్టి ఈ అవినీతి పార్టీలు అవినీతి పరులందరూ కూడా మరి ఒక వేదిక ద్వారా బీజేపీని మరి ఎదురుదాడి చేయడానికి కులము, మతము, ప్రాంతం, భాషల పేరు మీద ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి రేపు ఇక్కడ హైదరాబాద్లో జరిగిన స్థానిక మరి ఈ యొక్క సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో కూడా మరి ఓటర్లు మరి ముఖ్యంగా కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు విచక్షణతో వివేకంగా మీరు అంతరాత్మ సాక్షిగా మీరు ఈ హైదరాబాద్ను ఏ రకంగా ఇవాళ భ్రష్టు పట్టించారో మొత్తం పేరు మీద మజ్లిస్ రాజకీయాలు ఇవాళ హైదరాబాద్ను ఒక కాంక్రీట్ జంగల్గా ఏ రకంగా మరి ఆనాడు బీఆర్ఎస్ అయితే కానీ ఇవాళ కాంగ్రెస్ కానీ ఏ రకంగా కేవలం కొంతమంది వ్యక్తులకు ఏ రకంగా హైదరాబాద్ ఆస్తులను మరి ఏ రకంగా అప్పగించారో హైదరాబాద్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దానికి భారతీయ జనతా పార్టీ మాత్రమే మరి ఇవాళ సరైనటువంటి రాజకీయ పార్టీని భావించి ఈ రకంగా మీరందరూ కూడా ఓటర్లు మరి వివేకంగా ఆలోచించి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ గౌతమ్ రావు గారిని బరిలో పెట్టాం. మీరు ఆలోచన చేయండి. ఇవాళ పార్టీ మాకు ఇచ్చిన అవకాశాలను పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా
రేపు కొత్తగా ఎన్నికైనటువంటి మా ఎమ్మెల్సీలు కూడా అటు టీచర్ల ప్రయోజనాల కోసం, ఉపాధ్యాయుల కోసం, ఉద్యోగుల కోసం ఖచ్చితంగా గొంతు విప్పుతాం, ప్రశ్నించే గొంతుకులుగా మారుతాం. ఇవాళ పార్లమెంట్లో నిజంగా ఇవాళ మాకు పూర్తి సంతృప్తి ఇస్తుంది. నేను దాదాపు 2 సంవత్సరాల పైగా తెలంగాణకు సంబంధించినటువంటి, మొన్న కూడా RRRకి సంబంధించినటువంటి ఆ విషయంలో కానివ్వండి, ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కానివ్వండి, లేదా హైదరాబాద్లో ఈ వక్ఫ్ పేరు మీద జరిగిన దోపిడీ విషయంలో కానివ్వండి, మిగతా అనేకమైనటువంటి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద మరి గొంతుప్పే అవకాశం పార్టీ మాకు కల్పించడం, తప్పకుండా ఈ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అవసరాల కోసం, ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నామని చెప్పి, రేపు జరిగేటువంటి ఎన్నికలు కూడా వివేకంగా ఆత్మ పరిశీలన చేసుకొని, ఆత్మ పరిశీలనతో మీరు మరి ఆ విధంగా ఓటు వేస్తారని, ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క ఈ కుమ్మక్కు రాజకీయాలకు ఇప్పటికైనా చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలంగాణ ప్రజలకు నేను పిలుపునిస్తా ఉన్నాను. నేను మాట్లాడిందని మాట్లాడాను. పార్టీ నిర్ణయం చేసింది అభ్యర్థిని పెట్టారు. ఎక్కడ ఎమ్మెల్యేలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఏ రకంగా హౌస్ అరెస్ట్ పేరు మీద దిగ్బంధం చేశారో ఈ అంశాన్ని కూడా నేను ప్రస్తావించాను పార్లమెంట్లో. కనీసం ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళడానికి ఆస్కారం లేని పరిస్థితిని ఆనాడు ఇదే రాహుల్ గాంధీ మరి మొహబ్బత్ కా దుకాన్ అన్నాడు కాంగ్రెస్. వాళ్ళు ఏమైంది అని ఇక్కడంటే దానికి జవాబు లేదు. కుక్కిన పేనుల మిగతా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఏ రకంగా వివరించారో ప్రజలు గమనించారు. ఇద్దరు కలిసి ఆడిన నాటకాన్ని ప్రజలు గమనించారు. కోర్టు కూడా ఇవాళ ముట్టికాయలేసింది. గతంలో వారు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. కాబట్టి వాళ్ళు బీజేపీ అన్నిటికీ అతీతంగా హైదరాబాద్ను కాపాడంలో కానివ్వండి, తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో కానీ బీజేపీ ఇవాళ అగ్రభాగాన ఉందనే విషయాన్ని ప్రజలు ఇవాళ గమనిస్తారు. ఏదమ్మా అవసరం లేదమ్మా. చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారికి ఉంటే వెంటనే ఇవాళ జియో పాస్ చేసి రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉంది. ఇవాళ అంత అమాయకులు కాదు బీసీలు. మీరు ఆడే నాటకాలు, మీ కుప్పిగింతలు ఇవన్నీ కూడా మోసపూరిత చర్యలు. 42% నువ్వు అసెంబ్లీలో ఏదైతే తీర్మానం చేశావో, చట్ట రూపంలో తీసుకొచ్చావో దాన్ని వెంటనే అమలు చేస్తే ఇవాళ సునాయాసంగా అవకాశం ఉంటుంది. దానికి 9th షెడ్యూల్ దాకా పోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటే ఎన్నిక కాదు కదమ్మా, చాలా ఎన్నికలు ఇది. ఈయన బీసీ కదా, ఎమ్మెల్సీ అయింది. ముందు రేవంత్ రెడ్డి గారు తను కూడా ఆలోచన చేసుకోవాలి. ఏదైతే ఇవాళ బీసీ పాట పాడుతున్నాడో, నీ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమందికి నీకు ఇవాళ నామినేట్ పోస్ట్ బీసీలకు ఇచ్చావు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి విధి లేని పరిస్థితుల్లో మరి ఆట బొమ్మలో ఇవాళ బొమ్మగా మారి ఆడుతున్నాడు. అంతేగాని వారు మనస్ఫూర్తిగా చేస్తున్నారా, పైనుంచి ఒత్తిడి ఉన్నదా, భగవంతుడు తెలుసు. ఇవాళ నేను అడుగుతున్నాను, ఇవాళ మన ఏదైతే రాహుల్ గాంధీ ఈ క్యాస్ట్ సెన్సస్ అనేది తెలంగాణలో జరిగేది, ఇట్ విల్ బికమ్ ఏ రోడ్ మోడల్ ఫర్ ద కంట్రీ అన్నాడు. ఇట్స్ గోయింగ్ టు బి ఏ రోడ్ మ్యాప్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ అన్నాడు. అంటే రోడ్ మ్యాప్ అంటే బీసీల ముసుగులో ముస్లిం జనాభాను చేర్చడం ఇది రోడ్ మ్యాపా, ఈ రోల్ మోడల్ అని ప్రశ్నిస్తాం. ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇప్పటికైనా మీరు మానుకోకపోతే మీకు ప్రతిపక్ష హోదా కూడా భవిష్యత్తు దక్కే పరిస్థితి దేశంలో లేదు. నేను చెప్పిన దాని మీద అడగండి. 42 చెప్పాక నేను మోదీ అవసరం లేదు, ఢిల్లీ అవసరం లేదు. చట్టం తీసుకొచ్చావు, అమలు ఒక జీవో తీసుకొచ్చి అమలు చేసిన ఆస్కారం ఉంది.